గిరిజన సంస్కృతులు సంప్రదాయాల కూడలి ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడి ప్రజలు ఏడాది పొడవునా ఏదో ఒక ఉత్సవం వేడుకను జరుపుకుంటూనే ఉంటారు. అవి ఇక్కడి ప్రజల సంస్కృతులను సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెలు అఖండ హరినామ సప్తాహ వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంటే జిల్లాలోని గిరిజన గూడాల్లో కూడా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. గిరిజన గూడాల్లో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక శోభపై లోకల్ 18 అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లాగానే కాకుండా ఆదివాసుల కిల్లాగా కూడా గుర్తింపును పొంది ఉంది. ఇక్కడి గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. వారు జరుపుకునే వేడుకలు, ఉత్సవాల్లో వారి సంస్కృతి ప్రతిబింబిస్తోంది. తాత తండ్రుల కాలం నుండి వస్తున్న ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఏడాది పొడవునా తమ కులదైవాలను ఆరాధించే గిరిజనులు ఆధ్యాత్మిక బాట పడుతున్నారు. మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అఖండ హరినామ సప్తాహ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పిల్లలు మొదలు పెద్దల వరకు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామ యువత చెడు వ్యసనాల వైపు ఆకర్షితులు కాకుండా సన్మార్గంలో నడిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు యువత కూడా పెద్దల మాటకు విలువనిస్తూ వారు చూపిన బాటలో పయనిస్తుండటం విశేషం. ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలోని బెదోడా గ్రామంలో కొంతకాలం నివాసం ఉన్న సద్గురు బాజీరావు బాబా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పాట్నాపూర్కు చెందిన పూలాజీ బాబా, లింగాపూర్ మండలంలోని మహాగాంకు చెందిన సురోజీ మహారాజ్ వంటి ఆధ్యాత్మిక గురువుల బోధనల ప్రభావం ఈ ప్రాంత ప్రజలపై బాగా కనిపిస్తోంది. సమాజంలో శాంతి స్థాపన, ప్రజలు భక్తి మార్గంలో నడిచే విధంగా వీరు పలు బోధనలు చేశారు. ఈ బోధనలను అనుసరించి ఇప్పటికీ పలు గిరిజన గూడాల్లో ప్రజలు మద్యం, మాంసం వంటి వాటికి దూరంగా ఉంటున్నారు. గత 15 సంవత్సరాల నుంచి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎక్కాహం సప్తాహం పేరిట ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని ఖైర్దాట్వా గ్రామంలోనూ అఖండ హరినామ సప్తాహ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు వైభవంగా జరుపుకున్నారు. ఆదివాసి గోండు సమాజం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తాము. అలాంటిది సప్తాహ కార్యక్రమం నిర్వహించడం వలన మా యొక్క ఊర్లలో ఆల్కహాల్, కళ్ళు లేదా మాంసం ఇలాంటివి చాలా మటుకు దూరంగానే ఉంటున్నాము. ఎందుకంటే కళ్ళు తాగడం వలన జీవితాలే నాశనం అవుతున్నాయి. ఇలాంటి జీవితాలు నాశనం అవుతాయని ఇలాంటి భావించే మా పెద్దవాళ్ళు ఈ సప్తాహ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. తర్వాత వేరే ఊరు వాళ్ళు వచ్చినా కానీ మా ఊర్లో అసలు కళ్ళు తాగకుండానే లోపలికి వస్తారు. ఇది మా యొక్క ఊరికి దక్కుతున్న గౌరవంగా భావిస్తాం. ఎందుకంటే ఖైర్దాటు అంటే ఖచ్చితంగా అక్కడ వాళ్ళు చాలా విలువలతో ఉంటారు, సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారని చాలా మంది అనుకుంటారు. దాన్ని మేము యువత కొనసాగిస్తున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మా యొక్క పెద్దవాళ్ళు చూపిస్తున్న ఈ దారిని మేము మా తరాలకు కాకుండా ఇంకా తరాలకు కూడా మేము తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ఆధునిక పోకడలకు పోకుండా తమ ఆచారాలు కట్టుబాట్లను పాటిస్తూనే ఇక్కడి గిరిజనులు ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగిస్తుండటం విశేషం.